ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజాగా బాలిస్టిక్ మిసైల్స్ అంటే అణ్వాయుధాలని సైతం మోసుకెళ్ళగలుగుతా రాడార్లకి దొరకకుండా అదే సందర్భంలో ఏ డిఫెన్స్ సిస్టమ్కి అందకుండా మాక్ వేగంతో పరిగెత్తుకెళ్ళి శత్రువుల స్థావరాల్ని నిర్దేశిత లక్ష్యాల్ని ఖచ్చితంగా ధ్వంసం చేయగలిగినటువంటి వాటిని ప్రయోగించింది అమెరికా బేస్ కువైట్లో ఉన్నటువంటి బేస్ మీద. కాకపోతే అలాంటిది కూడా ఇంటర్సెప్ట్ అయింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా దారిలోనే ధ్వంసం చేసింది కువైట్. ఎందుకయ్యా అంటే తాజాగా ఇస్ఫహాన్ ఇరాన్లో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రపు ప్రదేశం మీద మళ్ళీ బాంబులు పడ్డాయి. అమెరికా ఇజ్రాయెల్ కలిసి బంకర్ బస్టర్ బాంబులు మరొకసారి వేసినాయి. ఇది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఇరాన్లో ఉన్నటువంటి ఈ కర్గ్ దీవి ఆయిల్ నిల్వలు, అట్లాగే ఈ వాణిజ్య నౌకలు, అట్లాగే ఆయుధ నిల్వలు ఉన్నటువంటి చోట్లను మరొకసారి విధ్వంసం సృష్టించింది అమెరికా. ఇంకొక వైపున ఐఆర్జీసీకి సంబంధించినటువంటి ఒక కమాండర్ని లేపేసింది. ఇన్ని సంఘటనలకి ప్రతీకారంగా శాంతం చూస్తా కూర్చుంటే బాగోదని కువైట్ మీద అటాక్ చేసింది ఇరాన్.